రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలందరికీ కూడా పెద్దపీట వేయాలి. ఎక్కడో అరాకూర రావడం కాదమ్మా. ఒక ఎడ్యుకేషన్ కమిషన్లో 2 మెంబర్లు, లేకపోతే మార్కెట్ యార్డ్లో, ఒక నాటక అకాడమీలో. ఇప్పుడు కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి మీరు రూల్ పెట్టినారు, రూల్ బ్రేక్ చేసినారు. సీఎం గారే రూల్ పెట్టినారు. అన్న ఆదేశాలు మేము పాటించినాం. 6 నెలలు అంటే జూలైలో అన్న లెటర్ రాసి పంపించినాడు నన్ను మార్చమని చెప్పి. నేను అన్న అడిగితే అట్లనే ఇస్తాం. మార్వాలని లెటర్ రాయడం ఎందుకు అవసరమా? ఆ లెటర్ మళ్ళీ పేపర్స్లో వేసి మళ్ళీ నన్ను దింగాడా చేసి మళ్ళీ దాంట్లో ప్రెస్లో చెప్పి అవసరం అంటారా అంట? పదవి లేకున్నా కూడా నేను ఒక కార్యకర్తగా ఉండిపోతా కాంగ్రెస్ పార్టీకి. సునీతారావు ఎప్పుడు పదవులు అడగలేదు, కానీ సునీతారావుకి హక్కు ఉంది అడగడానికి. పని చేస్తున్నా, అడుగుతున్నా. నా చెల్లెళ్ళందరూ పని చేసిండ్రు, వాళ్ళ కోసం ఇవ్వమని అడుగుతున్నా. దాంట్లో నాకు తప్పు అనిపిస్తలేదు. ఇక రచ్చ అనుకోండి, రగడ అనుకోండి, తిరుగుబాటు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ముందట్లాగా లేరు మహిళలు. ఇప్పుడు అందరు ఏమంటున్నారు, అక్క నువ్వు ఆ రోజు రేవంత్ అన్న నీకు చెప్పిండేమో, మహేష్ అన్న నీకు చెప్పిండేమో, కానీ నువ్వు మాకు చెప్తే నీ కోసం పని చేసినాం. నువ్వు అడగాల, నువ్వు అడగకపోతే నడవదక్క అని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, దాంట్లో వాళ్ళు తప్పు పడుతున్నారు. నేనేమి